ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, జూన్ నెలలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? వీళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేయాలి గురుగారు. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కేల నాడి శాస్త్రం ప్రకారంగా మనం ఇక్కడ జ్యోతిషం చెప్పబోతున్నాము. ఇందబై ఎప్పుడైనా ఈ యొక్క 12 రాశులకి 12 జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడం వల్ల వారి యొక్క జీవితంలో చాలా గొప్ప మార్పు రావడానికి మనకి కేరళ నాడి శాస్త్రంలో మనకి విశేషమైనటువంటి ఒక తంత్ర యంత్ర మంత్ర సాధనాన్ని కనపడుతూ ఉంటుంది. ఇంత మాదిరి ఒకటి, ఎందుకంటే వామాచార ప్రక్రియ ఒకటిను, తంత్రభావము ఒకటిను, మంత్రభాగము ఒకటి, యంత్రభాగము ఒకటి అని 4 భాగాలుగా మనకు విభజించబడి ఉంది. వామాచార క్రియ ద్వారా చూసుకుంటే ఈ యొక్క రాశి వాళ్ళు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి ఒక యోగ సిద్ధి పొందబోతున్నారు. అయితే ఈ రాశి వారికి కొద్దిగా ఆవేశం అనేది బాగా వస్తుంటుంది. వెనక ముందు చూడకుండా గబుకరి ఏమన్నా కూడా వాళ్ళు తొందరగా రియాక్ట్ అయిపోయి వాళ్ళకి విపరీతమైనటువంటి శత్రువులు ఏర్పడతారు. ఈ రాశి వాళ్ళకి, ఈ రాశి వారికి శత్రు దోషము ఎక్కువ కనపడుతుంది, మిత్రదోషం అనేది తక్కువగా కనపడుతుంది జూన్ నెలలో. కాబట్టి కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్త వహించి ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు కొద్దిగా ముందు అడుగు వేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ డబ్బులు తీసుకునేటప్పుడు కానీ కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్త వహించవలసింది. ఉద్యోగపరంగా చేసే వాళ్ళకి జీతాలు కూడా మీకు రాలేని వాళ్ళు కూడా జీతాలు రావడానికి ఎక్కువ శాతం కనపడబోతుంది. మరొకటి విశేషమైనటువంటి ఘటన ఏంటంటే వీరికి రక్తహీన దోషము అంటే క్యాన్సర్ లాంటివి, అంటే ఆరోగ్యపరమైనటువంటి క్యాన్సర్ లాంటివి అలాంటివి నయము కావడానికి కూడా మంచి అవకాశం కనపడుతుంది. అంటే మృత్యుకు దగ్గరగా పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోక్ష మార్గం కూడా ఇక్కడ మనకి కనపడుతుంది. అంటే ఇక్కడ నాడీ శాస్త్రంలో మనకి ఏది లేనట్టు లేదు, అంటే కాని పని కూడా అయిపోతుంది. ఇక్కడ మన నాడీ శాస్త్రంలో ఏంటంటే కేరళ నాడీ శాస్త్రంలో ఈ పని అవ్వదంటూ లేదు. యముడి దగ్గర కూడా పోట్లాడుకొని తిరిగి మీ యొక్క జీవితాన్ని తిరిగి తెప్పించుకున్నామంటే ఒక శక్తి నాడీ శాస్త్రంలో మనకి కనపడతా ఉంటుంది కేరళలో. సో ఈ రాశి వాళ్ళకి ఇటువంటి మృత్యు దోషానికి సంబంధించినటువంటిది ఉన్నా, ఫైనాన్స్ పరమైన ఉన్నా, దరిద్రపైనటువంటి దోషాలు ఏదైనా ఉన్నా దానికి విశేషమైనటువంటి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ విశేషమైనటువంటి అష్టమూలికలతో అష్టదళముతో అభిషేకము చేయవలే. భీమశంకర ఆలయం అంటే మిథున రాశి వారు భీమశంకర లింగాన్ని దర్శనం చేసుకుంటే మంచిగా ఉంటున్నారు. చాలా అద్భుతమైనటువంటి భీమశంకర ఆలయంలో మిథున రాశి వాళ్ళు వెళ్ళి స్వామివారికి అష్టము అంటే 8 రకాలమైనటువంటి పదార్థాలతో స్వామికి అభిషేకం చేయవాలి. అది స్త్రీ కావచ్చు, పురుషు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీ సమస్యలన్నీ కూడా పటాచలము కావాలంటే ఈ యొక్క జ్యోతిర్లింగాలకు వెళ్ళాల్సిందే. అప్పటి వారి దాకా మీకు అది పరిష్కారం కాదు. ఎందుకంటే మనకు కావాల్సింది పవర్. అక్కడ చూపించుకున్నా, ఇక్కడ చూపించుకున్నా, 10 మంది దగ్గర మాట్లాడుకున్నా, 10 మంది దగ్గర మీరు చూపించుకున్నా వచ్చేది ఒకటే ఫలితం. కానీ ఆ ఫలితానికి భారము కొట్టేది ఆ భీమశంకరుడు. అంటే ఈ రాశికి అధిపతి అయినటువంటి ఆ ఒక లింగం మిథున రాశి వారికి. కాబట్టి మీరు చక్కగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆర్థిక వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్స్ రాకున్న అవస్థపడుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇంకా అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ఇబ్బంది పడుతున్నా సరే మీరు ఆ స్వామివారికి వెళ్ళి మీరు నమస్కారం చేసుకోవడం చాలా అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది. షుగర్ వ్యాధి, మధుమేహం వ్యాధి, మరి బీపీ వ్యాధి, ఇంకేదైనా వ్యాధులు కావచ్చు, భీమశంకరేశ్వరుడు స్వామి అనుగ్రహంతో ఆ వ్యాధులు కూడా
కొద్దిగా నయం కావడానికి అవకాశం ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఆ ఒక శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత నేను ఇచ్చినటువంటి ఒక మంత్రాన్ని మీరు జపం చేస్తూ కూర్చుంటే సాక్షాత్గా పరమశివుడు అక్కడ ఆ రోజు ఆ రాత్రి మీకు సాక్షాత్ కల్లో దర్శనిస్తారు. ఇది పరమ సత్యం, ఇది 100% సత్యం. అంటే మనసు అంత లీలమైపోయి ఉండాలి. మీ జీవితంలో కొత్త మార్పు రావాలి, ధనధాన్యాలు రావాలి, అష్టైశ్వర్యాలు కురవాలంటే ఈ రకమైనటువంటి ఒక వ్రతాచరణ చేస్తే కానీ మీకు రాదు. దర్శనం చేసుకుంటే కూడా బ్రహ్మాండమైన అక్కడ మీరు వెండి గోవావుని దానం ఇవ్వండి. నేను చెప్పినటువంటి మంత్రాలు 108 సార్లు జపం చేసుకోండి. ఆ భీమశంకర స్వామి అష్టైశ్వర్యం ఇచ్చి ఇంటికి తోలిస్తారు. గురుగారు, అంటే ఇప్పుడు జూన్ నెలలో అండి కేరళ సాంప్రదాయం ప్రకారం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయండి గురుగారు. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే విశ్వబంధుకు నమస్కారం. అనేక రకమైనటువంటి సమస్యలతో, ఎందుకంటే కేతు మహాదశ నడుస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా వీరికి విశేషమైనటువంటి ఒక ఆలయ దర్శనాలు మీకు చెప్పి ఉన్నాను. ఆ ఆలయ దర్శనంలో కావచ్చు, దానాల్లో కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. విష్ణేశ్వర ఆలయం అయితే ఆయనకు కేతుకు అధిపతి కాబట్టి ఈ స్వామికి దర్శించుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం. గురుగారు, అంటే ఈ రాశి వారికి కృష్ణేశ్వర స్వామి దేవాలయం దర్శిస్తే చాలా మంచిది అంటున్నారు, నిజమేనండి? 100% నిజమ్మా. సో ఈ ఆలయానికి విశిష్ట ఏంటంటే ఈయన ఎరుపు రంగులో ఉండడం చాలా విశేషం. అన్ని లింగాలు కూడా మనకి ఎలా కనబడుతుంటుందంటే సాధారణంగా నలుపు రంగులో నూనె వేసి అభిషేకం చేసి ఉంటూ ఉంటుంది. కానీ ఈయన పగడ రూపంగా మనకి ఎరుపు రంగంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కేతుకు అధిపతి ఏమా 12 రాశులకు ఒక్కొక్క జ్యోతిలింగం అధిపతిగా మనకు ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ మనకు బ్రహ్మసూత్రంగా మనకు కనబడడం అనేది ఒకటి విశేషం కనబడుతుంది. ఆ బ్రహ్మసూత్రం ఏంటి అంటే ఇలా నామంలాగా ఉంటుంది. వెనక భాగం నుంచి ముందు భాగం చూసుకుంటే దాన్ని బ్రహ్మసూత్రం అంటారు. ఈ నామాల ద్వారా నుంచి ఈ ఒక ఆకారంలో ఉండేవంటి ఆ లింగం ఎరుపు రంగులో ఉండి ఆ స్వామిని వెళ్ళి విశేషమైనటువంటి ఒక కైంగర్యాలో స్వామిని దర్శనం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు అయితే ఈ కర్కట రాశి వారికి ముఖ్యంగా వ్యాపారంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న వారికి శుభవార్త రావడానికి అవకాశం ఉంటుంది. మ్యారేజ్ పరంగా ఉండే వాళ్ళకి ఎప్పుడు దగ్గర దాకా వచ్చేసి ఇరిగిపోతూ ఉంటుంది ఏమా, కొద్దిగా సంబంధాలు ఖాయం చేస్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళి మేము కబురు చెప్తామంటే బ్రేకప్ అవుతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది? ఈ యొక్క కుజ దోషం ఉన్న వాళ్ళని కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ దోషమే లేకుండా పోవాలంటే ఫ్యామిలీతోని మీరు ఒకసారి స్వామివారి సన్నిధికి వెళ్ళి ఒక రాత్రి వసం చేసి అక్కడ స్వామితో ఉదయాన్నం బ్రాహ్మణి ముహూర్తంలో అంటే 3:30, 4 గంటలకు, 5 గంటలకు ఆ ప్రాంతంలో స్వామికి అభిషేకాలు చేయండి. చక్కగా అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ వస్తుంది. ఆ స్వామికి చేసిన తర్వాత ఇచ్చినటువంటి తీర్థప్రసాదాలు ఇంటికి తీసుకురండి, మంచి వైబ్రేషన్ ఉంటుంది. కేతు దోషం ఉంటే ఎంటుకలు ఊసిపోతాయి, దెబ్బలు తగులుతాయి, బాగా రక్తహీన దోషం అవుతుంటుంది. మనకు ఆందోళన, టెన్షన్స్ బాగా పెరుగుతుంటాయి కర్కట రాశి వాళ్ళకి. కాబట్టి వీళ్ళు ఈ యొక్క ఆలయంలో వెళ్ళటం వల్ల చాలా చక్కని ఒక పరిహారం చేసుకొని అద్భుతమైనటువంటి ఒక యోగదాయకం రావటం జరుగుతుంటుంది. దీనికి విశేషంగా వ్యవసాయ రంగం ఉన్న వాళ్ళకి కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకోలేని ఉంటారు, కొంతమంది అంత దూరం వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటి ఇప్పుడు మీకు దగ్గర ఉన్నటువంటి శివాలయంలో నవగ్రహాల ఆలయం ఉంటుంది ఏనా, ఆ నవగ్రహ ఆలయంలో ఉన్నటువంటి కేతు గ్రహానికి ఈ స్వామివారి పేరు చొప్పున స్వామికి అభిషేకం చేయాలి. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుని సంపాదించేసి ఆలయంలో ఉన్నటువంటి గ్రహాలకన్నీ కూడా ఎటువంటి అవసరం పడుతుందో, ధాన్యాలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఏదైనా ఉన్నాయి ఆలయ అధికారులను కానీ అక్కడ ఉన్నటువంటి పూజ వాళ్ళని సంపాదించి చేస్తే మంచి లాభదాయకం. అంటే ఏ వారం చేసుకుంటే మంచిది? అంటే సోమవారమా లేకపోతే మంగళవారం? మంగళవారం కేతుకు మంగళవారం విశేషము, లేని పక్షాన ఆదివారం నాడు చేసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఈ ఆదివారము మంగళవారం చేయటం ఏమిటి అంటే రాహుకేతువు చాలా విశేషమైన. ఎందుకంటే ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువే నమః.
ఎప్పుడైనా ఉదయాన్న సూర్యునికి నమస్కారం చేస్తూ ఆద్యం మొదటి సమయంలో ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని వీళ్ళు పాటించి చక్కగా ఈ యొక్క మాసమంతా కూడా స్వామికి తీర్థ ప్రసాదాలు ప్రసాదిస్తే చాలా మంచి వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే మీకు రుణం అంటే ఇప్పుడు మనం తీసుకున్నది అప్పు కావచ్చు, లేదంటే మీరు ఎవరి దగ్గర ఇచ్చినామంటే అప్పు కావచ్చు, అది తిరిగి రావడానికి ఆస్కారము ఈ జూన్ నెలలో మనకి కనపడుతూ ఉంటుంది. ఎప్పుడు ఈ ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా స్వామివారి సన్నిధిలో కూర్చొని మీరు అభిషేకం చేసేటప్పుడు ఒక మంత్రం ఇస్తాను, బీజ మంత్రాన్ని. ఆ మంత్రాన్ని మీరు జపం చేసుకుంటూ స్వామి సన్నిధిలో ఆ పాలు కానీ ఆ పంచామృతం కానీ పల విధమైనటువంటి పాలరసం కానీ అవన్నీ కూడా మీరు వేస్తూ ఉంటూ ఆ మంత్రం చేస్తే ఆ ఒక అద్భుతమే వేరు, ఆ ఒక వైబ్రేషన్సే వేరు. మీలో ఒక అద్భుత తేజస్సు కనపడుతుంది. ఆ స్త్రీ కావచ్చు, పురుషుడు ఎవరైనా కావచ్చు, చక్కగా చేయండి, బ్రహ్మాండంగా చేయండి, మంచి లాభదాయకంగా ఉంటుంది. మంచి పరిహారం తెలియజేశారండి, ధన్యవాదాలు మీకు. నమస్తే. చూసారు కదండి గురుగారి మాటల్లో. మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.